బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాళ్లతో కర్రలతో దాడులు చేశారంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాస్తోందని ఆరోపించారు. పోలీసులు అడ్డుకుంటే బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మరియు కాంగ్రెస్ నాయకులు నాంపల్లిలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ దాడులన్నీ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఇటువంటి ఒక కార్యక్రమాలు సంఘ విద్రోహ కార్యక్రమాల కింద వస్తాయి. రాహుల్ గాంధీ అదేదో రాజ్యాంగం బుక్కు ఒక పాస్టర్ బైబిల్ పెట్టినట్టు ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. దాంట్లో ఉన్న సంగతి తెలియదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాజకీయ పార్టీల మీద దాడి చేయాలని ఏం లేదు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చెప్పానో లేదో తెలియదు. మరి ఏ నాయకుడైతే రాజ్యాంగం పుస్తకం చదువుకోకుండా చేతిలో పెట్టి తిరుగుతున్నాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలు ఇటువంటి దాడులకు చేసేటటువంటి ఒక వాళ్ళ మనస్థితి ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క చర్య ఏది ఉందో ఇది పథకం ప్రకారము ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. రెండు వైపు నుంచి కూడా ఈ యొక్క దాడి, ఒకటి హ్యాబిట్స్ నుంచి, ఇంకోటి గాంధీ భవన్ నుంచి వచ్చి ఒక 100 మంది పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి చేసేదో ఇది ఆలోచించి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఒక విషయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దాడిని ఖండిస్తూ పాటు ఇది మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు కొమ్ముగారుస్తూ ఉన్నారు. పోలీసు ఉండంగా కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఈరోజు ఆ కార్యాలయంలో వేయడం జరిగింది. చేతుల్లో రాడ్లు, అదేవిధంగా రాళ్ళు ఇవన్నీ తీసుకువచ్చారంటే పథకం ప్రకారమే చేసినటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.